మహబూబాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తాండాలు వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి 6% రిజర్వేషన్లు 10% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు. ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు 500 ఓట్లు 400 ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక నర్సరీ ఉన్నది, ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది. ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు, ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు 2009లో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో పోవాలంటే భయం అవుతుండే. ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు, ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది, గడబడి ఉండేది. మాకు బోర్ కావాలా, మోటార్ కావాలా, నీళ్లు లేవు, బావి కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి, కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడి ఉంటుండే. ఇలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో? బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు, కేసీఆర్ గారు. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు, మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన. మా ఇద్దరికి పోటీ ఉంటుండే. ఇక మా దయాకర్ అన్న బాగా పోజులు కొడుతుండే. ఏమంటుండే, మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి అంటుండే. నిజమే, 3% జనాభా తెలంగాణ భారతదేశంలో. దేశం మొత్తం తీసుకుంటే 3% జనాభా మాత్రమే తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు 30% అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది, ఆయనను నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఎక్కడ లేవు ఇటువంటి పల్లెలు. ఇలా అట్లాంటి పల్లెలను తెచ్చుకున్నాం. నాకు తెలుసు మీరు గెలిస్తే ఈ పోటీలో కూడా, ఈ యుద్ధంలో కూడా ఇవాళ నిజానికి కార్యకర్తలు, నాయకులు, మీరు పెద్ద నాయకులకు మీరు శక్తినిచ్చినారు. నిజంగా చెప్పాలంటే వేదిక మీద కూర్చున్న నాయకుల కంటే వేదిక ముందున్న నాయకుల పోరాట స్ఫూర్తి గొప్పది. పెద్ద నాయకులు కొంతమంది భయపడి పార్టీలు మారిను. గెలిచినాక కూడా మీ జిల్లాల కడియం శ్రీహరి పార్టీ మారింది. కానీ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ తీరుగా ఈ 2 ఏళ్లలో అద్భుతంగా కొట్లాడింది. పోయినసారి లగచర్ల గురించి మొత్తం రాష్ట్రంలో మీటింగులు పెడదాం అని ఆలోచన చేస్తే మా సత్యవతి రాథోడ్ గారు, మా కవిత గారు, శంకర్ నాయక్ గారు, అన్నా గిరిజనుల అడ్డా ఇది మహబూబాబాద్ జిల్లా, మా రెడ్డి నాయక్ గారు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి అద్భుతంగా ఒక 25-30 వేల మందితోని మహబూబాబాద్ దద్దరిల్లిపోయే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసినారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది. గెలిచిన ఎన్నన్నది కాదు లెక్క, 130-140 గెలిచినాం, పర్వాలేదు. మిగిలినవి కూడా కొన్ని వాళ్ళు తొండి చేసుకొని గెలిచినారు. వాళ్ళు ఓ 10-20 వాళ్ళు మనం గెలిచినవి కూడా వాళ్ళ దానిలో కలుపుకున్నారు. కానీ భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా, మీ మీద ఒత్తిడి ఉంటుంది, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎమ్మెల్యే అంటాడు, ఏమంటాడు, నేను మీకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యా, నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, గౌరవ సర్పంచులు, మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బసొత్తో ఎవరి అత్త సొమ్మో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండలాలు ఉంటాయి. ఇక గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో
ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఈ సిడబ్ల్యూసీ మెంబర్స్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిద్దరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖ్వు సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది. ఇప్పటికే దేశంలో ఏదైతే ఎస్ఐఆర్ కావచ్చు, అదేవిధంగా బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అధికార బీజేపీ ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉంది అనే అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా నరేగా పేరు ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ, ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో అందులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం, అదేవిధంగా దానిలో చాలా వరకు కూడా దాన్ని మార్పు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా తీసుకువెళ్లేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. గతంలో నల్ల చట్టాలు రైతులకు సంబంధించి ఏ విధంగా వెనక్కి తీసుకోవడం జరిగిందో సో అదే విధంగా ఈ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పలు సమస్యలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు, రాబోయే ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా బీజేపీ పార్టీ కానివ్వచ్చు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటి అంశాలపై అదే సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాలపై ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాంట్లో గాంధీజీ పేరు మార్పును కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. మరికాసేపట్లోనే ఈ అన్ని విషయాలన్నిటికీ సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా మరికాసేపట్లోనే ప్రెస్ మీట్ లో ఈ అన్ని వివరాలను కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉండి రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ అనే అంశాలకు సంబంధించి పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక జాబితా కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అధిష్టానం ఆమోదంతో ఇటు న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఇటు నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ముఖ్యంగా ఇటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పి కూడా గత కొద్ది రోజులుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అదేవిధంగా ఇప్పటికే 2 పోర్ట్ఫోలియోలు తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి. ఇవన్నింటి అంశాలకు సంబంధించి అధిష్టానం ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అధిష్టానం ఆమోదం రాగానే రాష్ట్రంలో ఇటు పార్టీలో, ప్రభుత్వంలో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతా ఉంది. చాలండి. రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ ముందు నటుడు శివాజీ హాజరయ్యారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరయ్యారు. Get forward this and you will speak something like whatever they want to in support of yourself or శివాజీకి మహిళా కమిషన్ ప్రశ్నలు సంధించింది. మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యలు వారి గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయన్నారు. దీనికి మీరేమంటారని మహిళా కమిషన్ ప్రశ్నించింది. సినిమా నటుడిగా మీ వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని, ఇది మీకు తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించింది. మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. శివాజీ స్టేట్మెంట్ ని మహిళా కమిషన్ రికార్డ్ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శివాజీ విచారణ కంప్లీట్ కావడం జరిగింది. ప్రస్తుతము శివాజీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేదా వెళ్ళిపోతారని కూడా మనకు క్లారిటీ వచ్చేసి ప్రస్తుతం దాదాపు 3 గంటల పాటు శివాజీని మహిళా కమిషన్ లేదా సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదుకొని లిఖితపూర్వకంగా అతని వాంగ్మూలాన్ని మొత్తం కూడా మహిళా కమిషన్ కి అందించడం జరిగింది. మొత్తం మీద దాదాపు 3 గంటల పాటు విచారణలో అనేక కీలక ప్రశ్నలు కూడా శివాజీ మహిళా కమిషన్ సంధించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చేస్తుందని కమిషన్ భావిస్తుంది. దీనికి మీరు సమాధానం చెప్పాలంటూ కూడా శివాజీని ప్రశ్నించింది. దీంతో పాటు సినిమా నటుడిగా ఈ వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూస్తుంది కాబట్టి మీకు తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారా, తెలియకుండా ఎవరు చేశారా, ఎలా మాట్లాడారంటూ కూడా కమిషన్ శివాజీని ప్రశ్నించింది. దీంతో పాటు మహిళా వస్త్రధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధమని మీరు చదువుకున్నారు కానీ మీకు ఈ విషయం తెలియదు అంటూ కూడా శివాజీని అటు మహిళా కమిషన్ ప్రశ్నించింది. అయితే మహిళలకు చుట్టుపట్టినట్లు మీరు భావించినట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ కూడా కమిషన్ ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు విధంగా ఉన్నాయి, చాలా ఫిర్యాదులు ఉన్నాయి, ఇక నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మహిళా కమిషన్ శివాజీని హెచ్చరించింది. అన్ని ప్రశ్నలకు తాను లిఖితపూర్వకంగా సమాధానం చెప్పి మహిళా కమిషన్ కి అందించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయను, మరి చేసిన వ్యాఖ్యలకు దేశంగా క్షమాపణ చెప్తాను, అపాలజీ చెప్తూ శివాజీ మహిళా కమిషన్ కి నోటీస్ అందించబడింది. మొత్తం అయితే విచారణ అయితే కంప్లీట్ అయింది. మరి తక్షణమే అతను బయటకు వచ్చే అవకాశం చాలా. రైట్, థ్యాంక్ యూ సునీల్. గాంధీ భవన్ లో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డంప్ చేసిండ్రు ఎవరబ్బా సొమ్మిది? వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ప్రజలందరూ ఇలా మీడియా సోదరులు ఉన్నారు. మీడియా సోదరులకు కూడా కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖమ్మంలో ఇచ్చేసిండ్రు. అంటే వీళ్ళు మీడియాలో పనిచేస్తలేరా? వీళ్ళు మనోళ్ళు కాదా? మన ఇండియన్స్ కాదా? మన రాష్ట్రం వాళ్ళు కాదా? నేను చెప్పేది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చూసినా కూడా సమానంగా చూస్తాడు. ప్రతి విలేజ్లో సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతున్నాం మేము. ఇప్పుడు ప్రజలు గమనించారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇవెందుకు గమనిస్తలేరు? నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే, ఎందుకంటున్నా నేను, ఒక 30-40 మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసిండ్రు. అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా? మాకు చేత కాదా? మాది లక్షల మంది వస్తారు, లక్షల మంది వచ్చి మీద పడతారు. నేలమట్టం టైం పెట్టినామనుకో, పీరియడ్ మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేలమట్టం చేస్తాం. నేను నిన్న టీ న్యూస్లో చూసినా, కొన్ని లైవ్లో ఇచ్చిండ్రు. వాడు కిందేసి తొక్కుతాడంటోడు. ఎవరిని? మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి తొక్కుతాడంట. వానికంత తోపు ఉంటే నాకు ఫోన్ నంబర్ ఇరాబాయి, నేనే వస్తా. ఇద్దరమే, మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి, మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. నేను అందరిని అనదలుచుకోలే. మీడియా పరువు తీస్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా, ఏది పడుతుంది అన్ని, ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి, డెమోక్రటిక్ వేలో. ఎక్కడుంది డెమోక్రసీ? ఎవడి ఇష్టం మనకు ఒకటే పనిగా, ఓన్లీ కాంగ్రెస్కు వ్యతిరేకం. బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ. ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే, గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది కేటీఆర్.
వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గతంలోకి పోయి చూడండి, మీడియా సోదరులకు అందరూ తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేనే లేదు. నీకు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా తెలివి అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు షార్ట్ కట్లు వచ్చినావు, లాంగ్ రన్లో రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్లో వచ్చిండు, నువ్వు షార్ట్ కట్లు వచ్చి టక్ మనొచ్చి సీట్ మీద కూర్చున్నావు. అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదామనుకున్నావు, ముఖ్యమంత్రి అవకాశం దొరకలే. మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటుంది. మేమేవైతే పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా, మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి. అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం, అన్ని గ్రామాలలో హౌసింగ్ ఇచ్చినాం. ఎక్కడేం చేయలేదు, మీరేం చేసిరు చెప్పండి? ఇల్లు ఇస్తాం అని 10 సంవత్సరాలు అయిపోయి పీకిరు, క్లోజ్ అయిపోయాయి దుకాణం. ఇక ఇప్పుడు మళ్ళీ ఎంబడబడ్డారు, పెన్షన్లు అన్ని ఇస్తాము. మీరు ఎక్కడిచ్చారు 4.5 ఏళ్ళు? 4.5 ఏళ్ళు ఏమి ఇయ్యలే, 4.5 years నథింగ్, ఏం చేయలేదు. ఇక ప్రభుత్వం వచ్చేటట్లేదంటే టక 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 పడ్డాయి. రైతు బంధు పడ్డది. పడ్డాక ప్రజలు ఏమనుకున్నారు, అరే ఇదే విధంగా ఇస్తారనుకుంటే ఓట్లేసిండ్రు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ చూడండి మీరు, ఈ గ్రేటర్ హైదరాబాద్ లాగా వేరే గ్రామాలు ఎందుకు లేవు? వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా? ఒకటి ఊహించిండ్రు. ఇక్కడ మీరు ఏమనుకుంటారు అంటే వన్ సైడ్ మాకు 24 పడ్డాయని, మీ తిట్లకు అడ్రస్ లేకుండా చేయాలా. కానీ ప్రజలు ఏంటంటే చాలా ఇదొక గ్రేటర్ హైదరాబాద్ ఈజ్ అ మినీ ఇండియా, ఇది గ్లోబల్ సిటీ కూడా. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాలా. ఇవన్నీ గమనించి ప్రజలు ఏమనుకున్నారంటే పీస్ఫుల్గా ఉండాలి, ఈ ప్రభుత్వం వస్తుందేమో అనుకొని మాకెందుకు తలకాయ నొప్పి, రేపు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎంతో మందిని పోలీసులతో కొట్టించి ఇష్టారాజ్యంగా చేసి పార్టీలో జాయిన్ చేసుకురు. అన్ని అదే పని పెట్టుకురు వాళ్ళు. అప్పుడు ఇలా మేము ఆ పని పెట్టుకుంటలే అని నేను బాధపడుతున్నా. మనం కూడా ఆ పని పెట్టుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి, రాహుల్ గాంధీ గారికి, మా మల్లికార్జున్ ఖార్గే గారికి, నేను సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ, వారు ఈరోజు కూడా ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు స్టిల్ ఆన్ టుడే. అదే ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఢిల్లీలో ఉంటుంది, నివసిస్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? వాళ్ళకు చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారి ముందే వాళ్ళ నాన్నమ్మని చంపేసిండ్రు, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపేసిండ్రు. వాళ్ళు భయప్రాంతులతోనే పెరిగిండ్రు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. ఇలా వీళ్ళు ఏం లేకుండానే 10 సంవత్సరాల్లో సొంత ఫ్లైట్లు కొనుక్కురు, లక్షల కోట్లకు ఎదుర్కొండ్రు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈయన పెద్ద మాట్లాడతాడు. హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్, చెరువులో కట్టుకున్నాడు అజీజ్ నగర్లో. ఇవన్నీ తెలివయా? మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడో అడుగుతా ఉన్నా నేను ఇక్కడ నుంచి. మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్, లేకపోతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా రైట్, మనం రాంగ్ అనుకుంటున్నారు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అన్ని ఇమీడియట్గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా, అదేవిధంగా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా. డబ్బులను ఏడికెళ్ళి వచ్చినాయి, వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఏడికెళ్ళి వచ్చినాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. మహిళల డ్రెస్సింగ్ ని ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తప్పుపట్టారు. ఆడపిల్లల వస్త్రధారణ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. మగవాళ్ల క్రూరత్వం వల్ల ఆడపిల్లలు బలి అవుతున్నారు తప్ప వాళ్ళ వస్త్రధారణ వల్ల కాదన్నారు. ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పడం క్రైమ్ అని, వారి గురించి మాట్లాడే సన్నాసులకు సపోర్ట్ చేసే ఆడవాళ్లు పిచ్చోళ్లన్నారు. నమస్కారం.
ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ నువ్వు ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది, ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. అందరికీ నమస్కారం. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ నువ్వు ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్క. అల్లూరు జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సారా అమ్ముతుందన్న నెపంతో ఓ గిరిజన మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మహిళను విడిచిపెట్టారు అధికారులు. ఖాళీ సీసాల్లో సారా నింపారని, కావాలనే అధికారులు సారా కేసు పెడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సారా అమ్ముతుందన్న నెపంతో ఓ గిరిజన మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మహిళను విడిచిపెట్టారు అధికారులు. ఖాళీ సీసాలో సారా నింపారని, కావాలని అధికారులు సారా కేసు పెడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కూడా మా ఆవిడని తోడు పెట్టదండి అని చెప్పాలి. ఎక్సైజ్ అధికారులపై అర్ధరాత్రి స్టేషన్ లోంచిన ఒక లేడీని స్టేషన్ లోంచిన ఎక్సైజ్ అధికారులపై ఎక్సైజ్ పోలీసులపై అసలే ఇప్పుడు రాజులు భయపడి మీరు రండి సార్ షూటింగ్. ఒక వంట మహిళని ఇక్కడ తెచ్చి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ
అక్కడ ఆఫీసులు ఉన్నారంటే యాక్చువల్ అయితే 6 దాటిన తర్వాత తీసుకెళ్ళాలి, ఇంటికి పంపించాలి. కానీ ఇక్కడ ఇంటికి పంపించకుండా ఇక్కడ స్టేషన్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ తోడు పెట్టకుండా ఒక రూమ్లో బంధించి ఆ రూమ్లో మళ్ళీ ఒక కానిస్టేబుల్ భార్యని తోడుగా పెట్టామని చెప్పేసి ఇప్పుడు మేము ఇందాక వచ్చినప్పుడు చెప్పారు. అయితే ఒక ఆదివాసి మహిళని ఇంతసేపు ఉంచరు కదా, మేము ఆదివాసులు కాబట్టి వీళ్ళు అడగలేరని, వీళ్ళు ఏం చేస్తారులే అని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బంధించి వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మా ఆదివాసీల అన్యాయాలను అరికట్టడానికి మేము అయితే మీ ద్వారా మీడియా ముఖంగా వేడుకునేది ఒకటే, ఇలాంటి దాడులు చాలా జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టాలని మీ మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. యాక్చువల్ అయితే 6 దాటిన తర్వాత తీసుకెళ్ళాలి, ఇంటికి పంపించాలి. కానీ ఇక్కడ ఇంటికి పంపించకుండా ఇక్కడ స్టేషన్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ తోడు పెట్టకుండా ఒక రూమ్లో బంధించి ఆ రూమ్లో మళ్ళీ ఒక కానిస్టేబుల్ భార్యని తోడుగా పెట్టామని చెప్పేసి ఇప్పుడు మేము ఇందాక వచ్చినప్పుడు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చుతూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ఛార్జ్ షీట్ లో A1 నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చుతూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ఛార్జ్ షీట్ లో A1 నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ చెంచల్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చుతూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ఛార్జ్ షీట్ లో A1 నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.